అల్లూరు జిల్లా హుకుంపేట కొట్నాపల్లి నల్లరాయివారికి తమ గ్రామానికి కూతవేటు దూరంలో ఉండటంతో బాంబుల పేలుళ్లకు ఇంట్లోని బిందెలు తపాలాలు ఎగిరిపడుతున్నాయని, గోడకు బిగించిన టీవీలు కిందపడి ధ్వంసమవుతున్నాయని చక్రీపుట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. హుకుంపేట మండలం కొట్నాపల్లిలో నల్లరాయివారి ఏర్పాటు చేసిన నాటి నుంచి చక్రీపుట్టు గ్రామంలో ఎవరి కంటి మీద కునుకు లేదని గ్రామస్తులు ముక్తకంఠంతో తెలిపారు. ఈ సందర్భంగా కొట్నాపల్లి పంచాయతీ వార్డు మెంబర్ ఆధ్వర్యంలో క్వారీ వద్దంటూ ఆందోళన చేపట్టారు. మా గోడు అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని నినాదాలు చేశారు. అధికారులు స్పందించాలి. కొట్నాపల్లి క్వారీ అధికారులు స్పందించాలి. కొట్నాపల్లి క్వారీ అధికారులు స్పందించాలి. కొట్నాపల్లి క్వారీ ఆరింటికి ఇప్పుడు పొద్దున లేదు, 6ఇంటికల్లా పగిలిపోతే మాకు దళాలు లేదు. మాకు ఇక్కడ గుండెలు పగిలిపోయినది. ఇంత మొన్నైతే బిందెలు పగిలిపోయింది 6ఇంటికల్లా భయంకరంగా. ఆ లోడింగ్ తక్కువేస్తారా? లోడింగ్ తక్కువయ్యారు. లోడింగ్ ఎంత వేస్తారో తెలియదు. కంప్లీట్ ఇస్తే సార్ మాకు అధికారులు కూడా వస్తామని రాలేదు సార్. అలాగే ఈ రోజు వస్తామని, రేపు అలాగే వస్తామని దినాలు గడిపేస్తున్నారు కానీ రాలేదు సార్. రూకరాజు, మరి 6వ వార్డు మెంబర్ని నేను. ఇక్కడ రాయికోరి పేలుల వల్ల మాకు చాలా నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్య అయితే ఏకంగా వాళ్ళు పేలించే పేలులు బట్టి ఇల్లులు పగిలిపోవడం, రేకులు పగిలిపోవడం, చాలా వరకు నష్టాలు జరుగుతున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వస్తువులు అయితే, టీవీలు అయితేనేముంది, చిన్నపిల్లలు అయితే హార్ట్ స్ట్రోక్లు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. దయచేసి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కొద్దిగా అధికారులు పట్టించేసుకుంటే మా సమస్యలు తీరుస్తారని కోరుకుంటున్నాం సార్. పంచాయతీ వార్డు మెంబర్ కదా? అవునండి. మరి పంచాయతీ తీర్మానం లేకుండా క్వారీకి అనుమతులు ఎవరు ఇచ్చారు? క్వారీకి అయితే అది ఇంతకుముందు పెద్దల సమక్షంలోనే, మేము అప్పుడు పదవిలో లేదండి, ఇంతకు ముందే ఆ తీర్మానాలన్నీ అయిపోయింది. వాళ్ళు పట్టాలు తీసుకోవడం, అది మరి అక్రమంగా అది ఇచ్చారు లేదంటే మరి అధికారంగా ఇచ్చినారు మాకైతే తెలియదు. అప్పుడు మేము పదవిలో లేదండి. మేము పదవిలో స్టార్ట్ అవ్వకుండా ముందే ఈ క్వారీ స్టార్ట్ అయిపోయింది. మరి ఎవరు మధ్యవర్తిత్వంగా చేశారు దీన్ని? అసలు ఈ క్వారీ మధ్యవర్తిత్వం ఎవరు చేశారు? దీని అయితే అది ఒకరు ఇద్దరు అని మేము అంత క్లారిటీగా చెప్పలేం, కానీ చాలా మంది పెద్దలు ఉన్నారండి. క్వారీ చేసుకున్నారు. మేము ఎంత ఇది మరి పరిధిలో చేసినా అందాక ఇది 3 సంవత్సరాల దాకా అనేసి అన్నారు సార్. మరి ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా మరి విడిచిపెట్టండి. ఇది ఇప్పుడు మాకైతే అలా రాళ్ళు ఉన్నాయి సార్. ఏమైనా వచ్చిందా తెగితే ఇప్పుడు మా మీద కంప్లీట్ చేస్తే మేము ఒక్కొక్కరు మిగిలాం సార్. అలాగే ఉంది అనమాట పరిస్థితి. ఎందుకంటే మీకు ఇక్కడి పరిధిలో కాసులమ్మ ఒకటి, చంద్రరావు ఒకటి, ధర్మారావు ఒకటి, పద్మారావు, ఈ మహీన్ బాబు, వీరు 4 వ్యక్తులు అన్నమాట. మంచి పరిధి. మేము ఎంత ధర్నా చేసినా సరే కానీ ఏమి పట్టించుకోలేదు. వారు వచ్చి నిలబడి మరి వద్దన్న మాట లేదు సార్.